ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథం 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, కోరుకొని పోవుచున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. ఈ మూల వాక్యములో దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. చూడండి, దేవుడు కృపావాత్సల్యత గలవాడు, దేవుడు కృప చూపించగలిగిన వాడు. ఆయన కృపతో మనల్ని కలవాలి. అందుకనే మోషే కూడా అంటారు కదా, ప్రతి ఉదయము మీ కృపతో మమ్మల్ని ఉత్సహించి సంతోషింపచేయి. మా దినములంతా కూడా మేము ఉత్సహించి సంతోషిస్తాము. దేవుడు కృప లేనిదే మరొక దినము మనకి లేదు మన జీవితాల్లో, మానవ జీవితాల్లో. కాబట్టి నా దేవుడు తన కృపలో కలుసుకోవాలి. ఆయన కృపలో ప్రతి మనిషిని కలుసుకొనడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. కానీ ఆయన కృప కొరకు ఎదురు చూసి ఆయన కృపలో నిలిచేవారు ఎందరో గమనించాలి. ఎందుకంటే యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 17వ వచనములో మీరు చదివితే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపా సత్యములో యేసుక్రీస్తు ద్వారానే కలుగును. ఇప్పుడు కృప యేసయ్య ద్వారానే కలిగింది. కృప కలిగిన కాలం ఇది. ఆయన కృప చూపిస్తున్నాడు. ఇంకా మారుతారేమో, ఇంకా నా వైపు తిరుగుతారేమో, ఇంకా తమ మనసును మార్చుకుంటారేమోని కృప చూపిస్తున్నటువంటి దేవుడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యములు యేసయ్య ద్వారా వచ్చింది. మరి ఆ కృప కొరకు మనము ప్రతి ఒక్కరం ఎదురు చూసినట్లయితే దేవుడు కృప, ఇదిగో ఆయన కృపలో ప్రతి ఒక్కరిని కలుసుకొనటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి విషయాలను మనము చూడవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆయన కృపకు కొన్ని దూరం అయిపోయి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 39వ వచనములో మనం చూడవచ్చు. అయితే మనము నశించుటకునే వెనుకకు తీయవారము కాము, కానీ ఆత్మలు రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాము. పౌలు గారు అంటాడు, కొందరు ఏం చేస్తున్నారంటే నశించిపోవటానికి వెనక్కి తీస్తుంటారు. దేవుడి కృపకు దూరం అయిపోయి, దేవుడి వాక్యానికి విరోధముగా, ప్రభు చెప్పిన మాటలకు విరోధముగా తప్పిదములు చేస్తూ, పాపములు చేస్తూ, లోపములు ఉండి అదొక ఎంజాయ్మెంట్గా, అదొక లోక సంబంధమైనటువంటి వాటిని వెనకకు తీస్తూ, ఎవరు చెప్పారులే అని. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, అయితే మనము నశించుటకునే వెనకకు తీయవారము కాము, కానీ ఆత్మలు రక్షించుటకున్న విశ్వాసము గలవారమై ఉండాలి. మన ఆత్మను రక్షించుకునే వారమై ఉన్నట్లయితే విశ్వాసముతో ఉండాలి. అప్పుడు ఏ విషయంలో కూడా వెనకకి తీయబడము. వాక్యము చెప్తున్న మాట, దేవుడు వాక్యములో రాస్తున్నటువంటి మాటలు ఇవే, మనతో మాట్లాడుతున్న మాట ఇదే. రక్షించుటకు మన విశ్వాసము గలవారమై ఉండాలి. అప్పుడు ఆయన కృప మన మీద నిలిచి ఉన్నప్పుడు విశ్వాసములో మనం దేవునితో నిబంధన కలిగి నడుచుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 7వ అధ్యాయం 2వ వచనములో మీరు చదివితే, ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో. ఇక్కడ మీరు గమనించాలి, ఎవరిని కలుసుకొని ఆశీర్వదించాడు, ఎవరో అబ్రహాము ఎవరికి 10వ వంతు ఇచ్చాడు. మీరు గమనించాలి, ఎవరిని కలిశాడు దేవుడు? అబ్రహామును కలిశాడు. అబ్రహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు. అందుకని అబ్రహాము కూడా అన్నిటిలో 10వ వంతు ఇవ్వటం ప్రారంభించాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఆయన కృపలో నువ్వు కలుసుకోవాలి, ఆశీర్వదించబడాలంటే ఎవరు నిన్ను ఆశీర్వదించేదంటే ప్రభు.
అబ్రహామును దర్శించాడు, ఆశీర్వదించాడు, కలుసుకున్నాడు. అందుకనే అన్ని విషయాల్లో కూడా 10వ వంతు అబ్రహాం ఇచ్చినట్లుగా రాయబడింది. ఆఖరికి చాలా లేటు సంతానమైనటువంటి తన కుమారుని బలివ్వటానికి కూడా వెనకంచి వేయలేదండి. ఎందుకంటే అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం అదే. ఈరోజు మనలో కష్టపడిన కష్టార్జితమో లేకపోతే దేవుడి కోసం ఏదైనా కేటాయించబడి దేవునికి ఇవ్వటానికి 10వ వంతు ఇవ్వటానికి ఎన్ని ఆలోచన చేసేవాళ్ళు లేకపోలేదు. దేవుడి దగ్గర లెక్కలు కాదండి. అబ్రహామును కలుసుకున్నాడు దేవుడు. ఎవరు కలుసుకున్నారంటే దేవుడు కలుసుకున్నాడు. ఎందుకనంటే ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదానికి బదులుగా దేవునికి ఇవ్వటానికి 10వ వంతు ఇచ్చునని రాయబడిన మాట. షాలేము రాజు, మహోన్నతుడగు దేవుడు, యాజకుడై ఉన్నటువంటి దేవుని సన్నిధిలో మెల్కీషెదెకును గురించి నిరంతరము యాజకత్వములో ఉన్నాడనే పేరు కలిగినట్లుగా అక్కడ అర్థము చెబుతూ, ఇదిగో మనం రాయబడిన మాటలు కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి. ఈరోజు మనం గమనించాలి, ప్రభు కలుసుకునేది ఎందుకని అంటే వారిని ఆశీర్వదించటానికి. యోహాను సువార్తలో 6వ అధ్యాయములో 54వ వచనములో ఇదిగో అక్కడ చెబుతున్న మాట, పస్కా పండుగను ఆచరిస్తున్నటువంటి ఆ ప్రజల మధ్యలో శిష్యులకు కొత్త నిబంధన పరిచయం చేస్తున్నారు. అక్కడ ఈ కొత్త నిబంధనలో నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినములలో నేను వానిని లేపెదనని చెబుతున్నాడు. అంతేకాదు, ఎవడు నా శరీరము నా రక్తము తింటాడు, నేను వానితో నేను నిలిచి ఉంటానంటాడు. నేను వానితో నిలిచి ఉంటాను. పితరులు మన్నాను తిని చనిపోయినట్లుగా కాదు, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, ఇది తిన్నవాడు నిత్య జీవానికి వారసులని ఈ లేఖనాల్లో మనకి తెలియచేస్తున్నమాట. ప్రాముఖ్యమైన మాట, నేను వానితో నిలిచి ఉంటాను. ఎప్పుడు నిలిచి ఉంటాడంటే పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్టిసంలోనికి రావాలి. పాపం ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్టిసం తీసుకోవాలి. బాప్టిసం తీసుకున్న వారే ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలివారై ఉంటారు. అప్పుడు నేను వారిలో నిలిచి ఉంటాను. ఇదిగో అంచె దినములలో నేను వారిని లేపెదను, వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారని ప్రభు చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును విడిచిపెట్టక మారు మనసు పొందక ప్రభువుని వెంబడిస్తూ ఆయన బలలో ఆయన శరీరము రక్తములో పాలివారై ఉండక ప్రభు నిలిచి ఉండడండి. నిలిచి ఉండడం, ఆయన నిలిచి ఉన్నది నీ స్థితిగతులను ఆయన కృపలో నిన్ను మార్చటానికి. మొదటి యోహానులో రాయబడిన మాటలో చూస్తే 2వ అధ్యాయములో 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహింతును అనునది ఆయన తాను మనకు చేసిన వాగ్దానం. ఏంటిదా వాగ్దానం అంటే నిత్య జీవమును అనుగ్రహిస్తాను. యేసు ప్రభు వారు మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవమునకు మనము వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని సన్నిధిలో మనం ఉండటానికి దేవునితో నిబంధన చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్న మాట, నిత్య జీవమునకు మనం వారసులుగా ఉండాలంటే అక్కడ అంటున్న మాట కూడా మీరు గమనించాలి. అపోస్తుడైనటువంటి కాలములలో అపోస్తుడైనటువంటి మరి లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములలో 13వ అధ్యాయము 46వ వచనములో మనం చదివితే ఇక్కడ మనం చూడొచ్చు. అప్పుడు పౌలు బర్నబా ధైర్యముగా ఇట్లా అనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకము అయినను మీరు దాన్ని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. కొంతమంది నిత్య జీవాన్ని అపాత్రులుగా ఎందుకు ఎంచుకుంటున్నారంటే వాక్యాన్ని తోసేసి, దేవుడు చెప్పిన మాటలు తోసివేసి, దేవుడు చెప్పినటువంటి దేవునితో నిబంధనను విడిచిపెట్టి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. మీరు అపాత్రులుగా కాదు, పాత్రులుగా ఉండాలి. 48లో అంటాడు, అన్యజనులలో ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారని
విశ్వసించిరి. చూసారా, ఎంతోమందిని పిలుస్తున్నారు అన్ని జనులలో నుండి దేవుని వాక్యమును, ఆయన మాటలు సంతోషముగా దేవుని వాక్యములు మహిమపరచుటకు, మరి నిత్య జీవమునకు ఇదిగో నిర్ణయింపబడిన వారుగా, విశ్వసించబడిన వారుగా ఆయన తీర్చాడు. కారణం ఏంటంటే వాక్యమే. దేవుడు కృపతో మనల్ని కలుసుకోవాలి, ఆయన కృపై మనల్ని కలుసుకోవాలి. నిత్య జీవము వాక్యము సన్నిధిలో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకోవాలని వాక్యం ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తున్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఈరోజు ఇదిగో జీవ గ్రంథములో ఉన్న దేవుని మాటల చేత, లేఖనములు సెలవిచ్చినటువంటి మాటల చేత ఇదిగో దేవుడు కృపతో నిన్నో కలుసుకోవాలంటే, ఒకటి ధర్మశాస్త్రము దేవుని వలన కలిగి, మరి మోషే వలన కలిగింది. యేసుక్రీస్తు ద్వారా కృప సత్యములు కలిగి ఉన్నాయి. మరి మన రక్షణను మనం వెనక్కి తీసుకోకూడదు. లోక సంబంధమైన విషయాలు ఈ రోజుల్లో మనం చూస్తే ఆశీర్వాదము దేవుడి సన్నిధిలో ఉన్నది. ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు. వాక్యమును నిరార్థకము చేయొద్దు, వాక్యాన్ని తోసివేయొద్దు. వాక్యమును బట్టి నువ్వు అనుసరించి నడుచుకో. కృపతో నిన్ను కలుసుకొని, ఆ కృపలోనే ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, అనేకమైన మేలులు దేవుని సన్నిధిలో కృపలో ఇమడబడి ఉన్నాయి. ఆయన కృపకు నీవు దూరం అయిపోయి ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభు సన్నిధిలో వాక్యం విన్న దాన్ని బట్టి ఏది నీలో లోపము బలహీనతలు ఉన్నాయో వాటిని బట్టి ప్రభుతో నిబంధన చేసుకో. అట్టి కృప మీకు ప్రభు వలన ఆయన సరిచేయబడి కార్యములు పొందుకుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలము మీ కృపలో మేము కలుసుకొని, మీ కృపలో మేము తీర్చబడి, మీ కృపలో మేము ఆశీర్వదించబడినట్లుగా ఆత్మచేత అభిషేకించి మీరు సహాయము దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ, సమస్త కార్యములు మీ కృపలో జరిగిస్తూ, మీ కార్యముల చేతనైన ప్రతి ఒక్కరిని భద్రపరిచి, ఆత్మీయతలో స్థిరపరిచి, ప్రతి కార్యములు జరిగించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని, ఎవరు మీకు దూరము కాక, అన్యజనులో కలవక, విశ్వాసాన్ని తోసివేయక, ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడుకొని మీ కృపకు పాత్రులుగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ